శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 60 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున మనం 61వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నరకాల గురించి, రకరకాల పేర్లు గల నరకాల గురించి చెప్పుకున్నాం. రాజు కానీ, రాజు యొక్క అధికారి కానీ తగని సాధువుల్ని దండించి నిర్దోషులకు శిక్షను వేస్తే, లేదా బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించిన అటువంటి దుర్మార్గుణ్ణి కాలసూత్ర నరకంలో పడవేసి కఠినంగా దండిస్తారు. అక్కడ అంటే బ్రాహ్మణ్ణి ఎప్పుడు కూడా శారీరకంగా హింసించకూడదు. అలానే సాధువుల్ని, నిర్దోషుల్ని రాజు గనక శిక్ష వేస్తే వాళ్ళకి రాజును దండించాలి. అలానే బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసిస్తే ఆ రాజును దండించాలి. వాళ్ళని కాలసూత్రం అనే నరకంలో పడవేయాలి. అక్కడ పడేసి దండిస్తారు. అక్కడ ఆ దుర్మార్గుని పట్టుకుని యమభటులు చెరకుగడ విరిచినట్టుగా నడిమికి విరిచి పిప్పి చేస్తూ హింస పెడుతూ ఉంటే వాళ్ళు అరుస్తూ, ఆక్రోశిస్తూ, మూర్ఛపోతూ మొరపెడుతూ ఉంటారు. దీన్ని సూకరం అని కూడా అంటారు. ఈ కాలసూత్రాన్ని సూకర నరకం అని కూడా అంటారు. ఈ లోకంలో నిర్దోషులను అతను పీడించిన విధంగానే అచ్చట యమకింకరులు బాధిస్తారు. పరీక్ష నరేంద్రుడికి చెప్తున్నాడు సుఖయోగి ఇదంతా. ఈ లోకంలో మానవుడికి ఇతర మానవులు బ్రతుకు తెరువును చూపిస్తారు. మానవుడికి ఇతర ప్రాణులు వ్యధ తెలుస్తుంది. కానీ విధి నియమించిన విధంగా తమ బతుకు తాము గడుపుతున్న జంతువుల్ని హింసించే వాణ్ణి అంధకూప నరకంలో పడతోస్తారు. చూసారా? విధి ప్రకారం ఒకడు జంతువుగా పుడతాడు, ఒకడు మనుషులుగా పుడతాడు, ఒకడు చెట్టుగా పుడతాడు. కాబట్టి ఆ విధి నియమం అలా ఉంది కాబట్టి వాళ్ళు జంతువులుగా ఉన్నారు. వాళ్ళని కనుక ఆ జంతువుల్ని హింసిస్తే వాడిని అంధకూప నరకంలో పడేస్తారు. అక్కడ తాము చేసిన ద్రోహం కారణంగా ఆ నరక కూపంలో దొర్లుతూ ఏ జీవులనైతే తాను బంధించాడో క్రూరములైన ఆ పక్షులు, మృగాలు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాడిని పీక్కు తింటాయి. కట్టికి చీకటిలో నిదురకు నోచుకోక తిండికి మొహం వాచి కుచ్చిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చిపడి ఉంటాడు ఆ నరకంలో. ఆరోగ్యం చెడిపోయిన దేహం నందు జీవుడు ఏ విధంగా పడి ఉంటాడో ఆ విధంగా అతడు ఆ నరకంలో నిలవలేక తిరగాడుతూ ఉంటాడు. దాని పేరు అంధకూప నరకం. ఇంతకుముందు కాలసూత్రం లేక మనం దానికి ఇంకో పేరు ఉంది కాలసూత్ర నరకానికి. సూకరం అని కూడా అంటారు. సూకరము ఇప్పుడు మనం చదువుకున్నది అంధకూపము. జంతువుల్ని కూడా హింసించిన వాడు ఇగో ఈ నరకంలో పడతాడు. ఇక ఇంకొక నరకం క్రిమి భోజనము అని ఉన్నది. ఈ లోకంలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఈ భూలోకంలో ఎవరైతే తమకు లభించిన కొద్దో గొప్ప ఆహారాన్ని ఇతరులకు పెట్టకుండా తింటారో, అలానే దానం కానీ హోమం కానీ చెయ్యరో, పంచయజ్ఞాలు చెయ్యరో, మనుషులకు అన్నం ఇవ్వడం, పశుపక్షాదులకు ఆహారం ఇవ్వడం, బ్రహ్మయజ్ఞం చేయడం, వేదాధ్యయనం చేయడం, పితృయజ్ఞం, వీటిని పంచయజ్ఞాలు అంటారన్నమాట. ఇలా ఎవరు చేయరో, బతికి ఉన్న తల్లిదండ్రులను ఎవరు సేవించరో
వారు మరణించిన తర్వాత శ్రాద్ధాదులను ఎవరు చేయరు రాజా, అటువంటి వాళ్ళని క్రిమి భోజనం అనే నరకంలో పడేస్తారు. అక్కడ వాడు పురుగై సుమారు 1,00,000 యోజనల విస్తీర్ణం కలిగిన పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగుల్ని ఆహారంగా తింటూ ఉంటాడు. ఈ విధంగా తన దుఃఖాన్ని తానే తెచ్చుకొని 1,00,000 సంవత్సరాల యాతనను అనుభవిస్తాడు. ఇంకా ఇందులో ఏం చెప్పారంటే, శ్రాద్ధాదుల్ని చేయని వాళ్ళకి అసలు ప్రాయశ్చితమే లేదని కూడా చెప్పారు. అటువంటి వాళ్ళు కూడాను ఈ క్రిమి భోజనం అనే నరకంలో పడతారు. రేపు మనం 62వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే.